హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబికా పీఠం వ్యవస్థాపకులు శ్రీ శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం నాయన. ఎలా ఉన్నారు? బాగున్నాను నాయన. రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి సంఘటన సంబంధించి చూసుకుంటే పుష్ప మూవీతో చెలరేగినటువంటి వివాదం ఇండస్ట్రీ మొత్తానికి చుట్టుకుంది. ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ లాగా ఫైనల్గా ఆ ఇష్యూ టర్న్ అయింది. అసలు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. సమాజంలో కొన్ని విషయాలు జరిగినప్పుడు అనేక రకాల ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి, సహజం. ప్రభుత్వము అనేటువంటిది ప్రజల యొక్క సామాజిక బాధ్యత అనేటువంటి దృక్పథంతో ప్రతి వాళ్లకు అండగా ఉండాలి అనేటువంటి భావనతో ఏ ప్రభుత్వమైనా అలాగే ప్రవర్తిస్తుంది అని మనం ఒక్కసారి అనుకోవాలి. ఇదే ప్రజలే ఉన్నవాళ్లకు ఒక న్యాయము, లేని వాళ్లకు ఒక న్యాయము అని అనేటువంటి భావన రాకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఒకటి. రెండవది, అల్లు అర్జున్ గారి విషయం వచ్చేటప్పటికీ సినిమా ప్రమోషన్ సహజంగానే అభిమానుల యొక్క తాకిడి. సినిమా హీరోలు అనేటప్పటికీ ప్రజానీకము పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదించుకుంటూ వాళ్ళు ఏదో రోజంతా ఇదే సంపాదనే కదా, ఇదే జీవితమే కదా అని అనుకుంటూ ఉండేటువంటి సమయంలో వాళ్లకు నచ్చినటువంటి హీరో ఎవరైనా కావచ్చుగాక సినిమా వచ్చింది అనేటప్పటికీ ఏదో వెళ్ళాలి, చెయ్యాలి అనేటువంటి భావనతో ప్రతి వాళ్ళు అనుకుంటారు. సహజం, సర్వసాధారణం. అది ఎవరిష్టం వాళ్ళది, ప్రజల ఇష్టం కదా. ప్రజలకు అల్లు అర్జున్ నచ్చినాడు, సినిమా వేసిన రోజు వెళ్ళాలి అని అనుకుని వెళుతున్నారు, చేస్తున్నారు. బాధ్యతలు అనేటువంటిది ఒక దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు సినిమా థియేటరు యాజమాన్యానికి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు బాధ్యతగా వాళ్ళు చూసుకోవాలి. వెళుతూ ఉన్న అల్లు అర్జున్ గారు కూడా ఆయన చూసుకోవాల్సిందే బాధ్యత. ప్రభుత్వము ఇక్కడ ఏమంటున్నది అంటే, వస్తే ఇబ్బందులు ఉంటాయి, చెప్పాము రావద్దని అనేటువంటిది మామూలుగా థియేటర్ వాళ్ళు అడిగితే థియేటర్ వాళ్ళకు చెప్పారు. సరే, ఇంకా మనం విశ్లేషణలు, ప్రశ్నలు ఎన్నైనా అనుకోవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన్ను ఇంట్లోనే గురావు చేసి ఇంట్లో కూర్చోబెట్టవచ్చు కదా, ఎందుకు రానిచ్చినారు? లేదు, అల్లు అర్జునే ఇంత జనం ఉంటారు, నేను పోతే ఇంత జనం వస్తారు కదా, ఎందుకు లేకపోవడం అని లక్షణంగా ఇంట్లో పండుకుంటే అయిపోయింది కదా, ఆడే సినిమా ఎట్లాగో ఆడుతుంది కదా అని అనుకుంటే అయిపోయింది కదా అని 1.25 ఏదో అనుకుంటారు. ఎవరూ కావాలని తొక్కిసలాట జరగాలని లేదా ఒక ప్రాణము పోవాలని అదే పనిగా చేస్తారు అని అనుకోవడానికి ఉండదు, ఒకటి. రెండవది, ముఖ్యంగా ఎప్పుడైనా కూడా మాలాంటి వాళ్ళని అడిగితే మేము చెప్పే బాధ్యత ఏముంటుంది అంటే, గురూజీ నేను 20 ఏళ్ళ నుంచి అదే థియేటర్కు వెళుతున్నాను కాబట్టి ఏమీ జరగదు అనేటువంటి భావనతో నేను వచ్చినానని ఆయన చెప్తున్నారు. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది అని అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆ రోజు 100 మంది అభిమానులు ఉంటే ఈరోజు 1,00,000 మంది అభిమానులు అయి ఉంటారు, పెరుగుంటారు, అంతే కదా. ఒక మనిషి తన విద్వత్తు, తనకు ఉండేటువంటి ఇది ఎప్పుడైతే ప్రాబల్యం పెంచుకుంటున్నాడో జనాభా కూడా పెరుగుతాడు. కానీ థియేటర్ మాత్రం ఆ రోజు ఎంత విస్తీర్ణం ఉందో ఈ రోజు అంతే విస్తీర్ణం ఉంది. అది మనం గమనించాల్సినటువంటి విషయం. థియేటర్ విస్తీర్ణం పెరగలేదు కదా. కాబట్టి అభిమానులు పెరిగినప్పుడు కొంచెం వీళ్ళు కూడా ఆలోచన చేసి, అల్లు అర్జున్ గారు కూడా ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు అనేటువంటిది పక్కకు పెడితే, ఆ వెళుతూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు సరే, ఎవరైనా అభిమానులు కాబట్టి చేతులు ఊపడము, చేయటము, ఇవన్నీ సర్వసాధారణంగా వెళ్ళటము, తనతో పాటు అందరూ రావటము, చేయటము అనేటువంటిది ఒకటి ఉంది అనేది. ఏదైనా మనకు శాస్త్రాలు చెబుతున్నది ఏమిటి అంటే, కర్త కారయిత చేయవా ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వ్రతం చేసేటువంటి వాడికి ఎంత ఫలితం వస్తుందో,
కథ విన్నవాడికి ప్రసాదం తీసుకున్న వాడికి అంతే శుభ ఫలితాలు వస్తాయి అని అన్నప్పుడు ఇక్కడ కారణం ఎవరైనారు అనేది ఆలోచన చేసినప్పుడు ఈ మాటలో మనం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా ఇంకా. కనుక జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలి. ఏదైనా ప్రాణము ప్రాణమే. ఈరోజు సినిమా ప్రమోషన్లో 1000 కోట్లు సంపాదించిందా, 2000 కోట్లు సంపాదించిందా, 10,000 కోట్లు సంపాదించిందా అనేటువంటిది మన గొప్పతనాన్ని ఎలా అయితే బేరేజీ వేసుకుంటున్నామో ఇన్ని వేల కోట్లు ఒక ప్రాణము ఖరీదు అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంతే కదా. మనం ఎన్ని వేల కోట్లు పెట్టినా ఒక మనిషి ప్రాణం అయితే తిరిగి రాదు కదా. ఇంపాసిబుల్ కదా. అది వాళ్ళు కావాలని చేసినారు అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనడానికి లేదు. సినిమా ప్రమోషన్ అన్నప్పుడు ఎవరైనా ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా ఎదగాలి, చేసుకోవాలి అనేటువంటి తాపత్రయంతో చేసుకోవచ్చును, తప్పులేదు. కానీ సామాజిక బాధ్యత కూడా అంతే అవసరము కదా. ఈ అభిమానులే కదా రేపు పొద్దున మళ్ళీ ఇంకో సినిమాకు రావాల్సింది. అందువలన జాగ్రత్తలు అనేటువంటివి అన్ని వైపుల నుంచి రావాల్సినటువంటి అంశమే, ఒకవైపు నుంచే అనేది కాదు. కానీ కాకుంటే ఎక్కువ బాధ్యత అల్లు అర్జున్ గారు తీసుకోవాలి. ఎందుకు అంటే తన సినిమానే కాబట్టి, తానే నటించినటువంటి వ్యక్తి వస్తున్నాడు కాబట్టి, తన అభిమానులు కాబట్టి రావటం అనేటువంటిది ఒక ఇష్యూ. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి మనం చెప్పాలి. ఉన్నట్టుగా చెబితే ఎవరిది ఆ సినిమా, బాధ్యత ఎవరిది అనేది మొట్టమొదటగా ఆలోచన చేస్తాం. ఫలానా వ్యక్తిది అన్నప్పుడు ఏదో తీసినారు కదా, అయిపోయింది కదా, తన పాటికి తాను ఉంటే ఇంత జరిగేది కాదు. అంతే కదా, తాను రాకపోయినట్టే తొక్కిసలాట ఉండేది కాదు కదా. అందువలన ఆలోచన చేసి కొంచెం జాగ్రత్తలు వహించుంటే మేలు అనేటువంటిది చెప్పడము సారాంశము, అంతవరకే. కానీ ఇది ఆయనే చేసినాడు, కావాలని చేసినాడు అని అనడానికి కూడా ఉండదు. ఆయన కూడా కావాలని చేసినాడు, జరగాలని రాడు కదా. కాకపోతే ఎక్కడో తప్పితం, ఆ తప్పితాన్ని వ్యక్తపరిచేటువంటి విధానము కూడా హుందాతనంగా ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైతే జరిగిందో, జరిగిన వెంటనే అయ్యో సినిమా ఇదిలో మేము సంతోషముగా చేసుకోవాలి అని అనుకున్నామే, కానీ ఒక ప్రాణం ఇలా అయింది అంటే నాకు బాధగానే ఉన్నది, నేను తిరిగి తీసుకురాలేము ప్రాణాన్ని, తప్పితమే. నా వల్ల జరిగిన, నా అభిమానులు తొక్కిసలాట వల్ల జరిగిన సినిమా నాదే కాబట్టి దానికి ఎంతో కొంత బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి నేను దైవ ఇదితో నేను ఒకసారి వాళ్ళకు సానుభూతి తెలియజేస్తున్నాను, త్వరలో వాళ్ళని వెళ్ళి కలుస్తాను అని ఒక్క మాట చెప్పుకుంటే అయిపోయి ఉండేది. ప్రభుత్వాలైనా ఇంకొకరైనా ఇప్పుడు అన్యాయం జరిగిన వ్యక్తి కోపంలో ఆవేశంగా ఎన్నో రకాలు మాట్లాడతాడు. మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి పోనీ మా అభిమానే కదా సరేలే అని వెనక్కు సర్దుకోవచ్చునుగాక. కానీ ఆ సమయములో మాట్లాడేటువంటి విధానము, ఆ సమయములో మనము వెంటనే చెప్పినప్పుడు అయినటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది సమాజం మొత్తం చూస్తారు, వెంటనే చూస్తారు, గమనిస్తారు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆ వేడి మీద మాట్లాడేటువంటి ఇది చల్లారేటువంటి విధానముగా ఉండాలి. కానీ ఇంకా ఆజ్యము పోసేట్టుగా మన ప్రవర్తన ఉండరాదు అది ఎవరు ప్రవర్తించినా తప్పే. ఎవరి విషయంలోనైనా ఒకటే. అది నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు, ఎవరైనా ఒకటే. సమాజంలో అందరూ ఒక్కరే అనేటువంటిది భావన తెలుసుకొని జాగ్రత్తగా ముందుకు వెళితే అందరూ బాగుండాలి. ఆయన ఇంకా మంచి సినిమాలు తివ్వాలి, ఇంకా అభిమానులను పెంచుకోవాలి. ఈసారి మళ్ళా ఏదైనా ఇట్లా థియేటర్ల దగ్గరికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని వచ్చి చేసుకుంటే అందరికీ యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తాం. అలాంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయంలో ఇది కాస్త రాజకీయ టర్న్ తీసుకుందా, అసెంబ్లీ వేదికగా ఈ అంశాలు ప్రస్తావించి టోటల్ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ పడే అంతగా ఇండస్ట్రీ అంతా వెళ్ళి ఫైనల్గా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పటికీ కూడా అసెంబ్లీలో ఏవైతే మాట్లాడారో వాటికే నేను కన్ఫ్యూజ్ అయి ఉన్నానని చెప్పి అవే మాటలు అందరి ముందు కూడా వాటినే గట్టిగా నొక్కి వక్కారించి ఇప్పుడు ఇది ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అనే విధంగా టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఒక్కటి ఆలోచన చేయాలి మనము. సీఎం గారు
అసెంబ్లీ అనేటువంటిది చట్టాలు చేసేటువంటి ఒక సభ. చట్టసభలో మాట్లాడుతున్నప్పుడు పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడతారు అని మనం అనుకోవడానికి లేదు. అంతే కదా? ఇది ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో, ఉన్నతమైనటువంటి పదవిలో ఉండేటువంటి వ్యక్తి చట్టసభలలో చట్టాలు చేసేటువంటి సభలో, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరము అందరి యందు ఉంటుంది కాక. అయితే ప్రతిపక్షాలు అంటారా, వాళ్ళు రాజకీయ పరంగా రాజకీయ విమర్శలు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చును, తప్పులేదు. కానీ నా అభిప్రాయం, నేను గతంలో వేరే దాంట్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెంటనే సీఎం గారికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటిది ఒకటి, అది కొంచెము వ్యూహాత్మకమైనటువంటి తప్పితమని నా అభిప్రాయం. ఆయన ఆలోచన కరెక్ట్ కాదేమో అని. ఎందుకంటే ఆయన వల్లనే కదా ఒకటి జరిగింది అనేటువంటిది అంటున్నారు. ఆయన పెట్టి చెప్పాల్సింది ఏమిటి అంటే, ఒకవేళ పెట్టినా ఇప్పుడు రాంగ్ ఇది ఇచ్చినారు, అవి ఇచ్చినారని ఆయన ఏదో చెప్పారు. దాని వలన మళ్ళీ పోలీసులు కౌంటర్గా అన్ని విజువల్స్ బయటికి వదలాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏది జరిగినా ఏమి జరిగినా తన సినిమా ప్రమోషన్లో జరిగిండేదైతే వాస్తవం కదా. తన వల్ల జరిగింది అనేటువంటిది కాకపోయినా తన సినిమా కారణం చేతనే కదా జరిగింది. ఒక ప్రాణి పోయింది, ఆ ప్రాణికి విలువ లేదా అని సీఎం గారు మాట్లాడుతున్నారు. అయ్యో, మాట్లాడేటప్పుడు నేను చెప్పానండి, బహుశా అది సీఎం గారు ఆయన ఎన్నో పనులలో ఉండి ఆయన దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చునేమో, ఆమె అలా జరుగుతుందని ఎవరూ ఆలోచన చేయలేదు, తప్పే అది పొరపాటుతో జరిగినటువంటి మాట అది. కానీ అది మేము తీసుకురాలేము, ఉన్న వాస్తవమే. అయితే నేను దాన్ని ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మా యందు ఉంటుంది అని ఒక్క మాట అను ఉంటే అది ఎవరూ తగ్గినట్టు కాదు, ఎక్కినట్టు కాదు. అది చెప్పాల్సింది పోయి ఆయన నన్ను ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో బ్లేమ్ చెందుతున్నారు అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది ఒకటి. సీఎం గారికి ఏదో తప్పుగా ఒక ఇది చెప్పారు అనేటువంటి మాట రెండు మాట్లాడడం జరిగింది అక్కడ. అంటే సీఎం స్థాయిలో అన్ని తెలుసుకోకుండా మాట్లాడరు కదా. ఒక చోట మాట్లాడుతున్నప్పుడు మనం చిన్న మైన్యూట్ ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా. ఏదన్నా కానీ జరిగింది, ఆయన ఏం కావాలని చేయలేదు అల్లు అర్జున్ ఏమి. ఎక్కడైనా పోతే మరి అభిమానులు ఉన్నప్పుడు కొంచెం ఇదవుతుంది. కానీ చుట్టూ ఉండేటువంటి బౌన్సర్స్ కొంతమంది ఉంటారు, ఎక్కడైనా పిఏలు, ఈ చుట్టూ ఉండేటువంటి వాళ్ళ వల్లనే వస్తుంది. ఎవరి దగ్గరైనా, ఒక అల్లు అర్జున్ గారి దగ్గరనే కాదు, ఎక్కడైనా ఒక స్వామీజీల దగ్గర కావచ్చు, ఇంకోరి దగ్గర కావచ్చు, ఎక్కడైనా చుట్టూ ఉండేటువంటి వాళ్ళ యొక్క ఓవర్ యాక్షన్ల వల్ల వస్తుంది. వాళ్ళు చూడాలి, తోసేయి రాదు. మీరు అలా తోసేస్తుంటే అభిమానులు రమ్మని పిలిచింది మీరే, మెసేజ్లు ఇచ్చి తోసేసేది మీరే అన్నప్పుడు వాళ్ళు పొద్దునుంచి కష్టపడి 10 రూపాయలు సంపాదించుకున్నది ఇంట్లో భార్యా పిల్లలకు కాకుండా మీరు రేట్లు పెంచినా కూడా వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇవ్వకుండా వచ్చి మీకోసం చూస్తున్నారు అంటే వాళ్ళు ఎంత అభిమానంగా పెట్టుకొని ఉంటే వస్తారు అభిమానులు. అభిమానులు తప్పేముంది ఇందులో? తన నాయకుడి దృష్టిలో పడాలి అనేటువంటి తాపత్రయంతో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేట్టుగా చేసింది ఎవరు? నువ్వు కనపడిన దాని వల్ల కదా వచ్చారు. మరి తొక్కిసలాట జరగదనేటంటే అప్పుడు పోలీసుల బాధ్యత, బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అన్నప్పుడు సట్టని ఎవరైనా కూడా ఒక స్థాయి వరకే చేయగలుగుతారు. నేను అదే చెప్తున్నాను, గతంలో 20 ఏళ్ల క్రితట ఉండేటువంటి విధానానికి అప్పుడున్న అభిమానులకు ఇప్పుడుండే అభిమానులకు కొంచెం తేడా ఉంటుంది. థియేటర్ విస్తీర్ణం అయితే పెరగలేదు కదా. అభిమానులు పెరిగినారు, నీకు సినిమాలు పెరిగినాయి, మీ సంపాదన పెరిగింది, మీరు ఇవాళ తీసుకునే రెమ్యూనరేషన్ పెరిగింది, మీ ఇళ్ల విస్తీర్ణం పెరిగింది. అభిమానులు కష్టంగానే ఉన్నది. అభిమానులు కష్టపడేటువంటి ఆ కష్టాలతో సంపాదించేటువంటి కాస్త 1000 రూపాయలది 3000 పెట్టుకుంటున్నారు. ఇది వ్యాపార దృక్పథంతో చేసుకుంటున్నారు తప్ప అది ఆలోచనతోనే ఉండొద్దుగాక. సామాజిక స్పృహ అనేటువంటిది కూడా వాళ్ళకు లేదని నేను అనను, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానము వేరుగా ఉండాలి. అందువల్ల కదా ఇప్పుడు
ప్రభుత్వాలతో ఎప్పుడూ కూడా ఢీకొని పెట్టుకోరాదు. ప్రతిపక్షాలు అంటే వాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి వాళ్ళను వీళ్ళు వేరే ఇదిలో ఉన్నప్పుడు వీళ్ళు విమర్శించుంటారు. ఈ రోజు వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు విమర్శిస్తారు. విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటివి రాజకీయాలు వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. సినిమా వాళ్ళు చేయాల్సింది ఏమిటి? అన్ని పార్టీల్లోనూ సినిమా అభిమానులు ఉంటారు కదా. నీ ఒక పార్టీకి మొగ్గు చూపరాదు కదా. అంతేగా. నువ్వు ఎలా ఒక పార్టీకి మొగ్గు చూపుతావు? ఉంటే అభిమానం మనసులో పెట్టుకోవాలి. ఓటు అనేటువంటిది కూడా అంటే నువ్వు చెప్పకనే నేను పలానా వాళ్ళకు ఓటేస్తున్నాను అంటే మీరందరూ వేయండి అని అభిమానులను పొరిగొల్పినట్టే కదా. అది తప్పితము కదా, అదే తప్పు కదా. అదే తెలియకుండా ఎవరి అనుకూలం వాళ్ళకు ఉంటుంది అని ఓటు కూడా తెలియకుండా వెయ్యాలి అని చెప్పిన కారణం ఎందుకు? అవునా కదా. మరి అది దాన్ని ఏమంటాం? కాబట్టి అభిమానులు అనేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు నువ్వు రాజకీయాల్లో సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లోకి పోతే నువ్వు ఒకవైపు మాట్లాడవచ్చు, ఇంకొకరిని విమర్శించవచ్చును. కానీ అలా చేయకుండా ఉంటే బాగుండేది అల్లు అర్జున్ గారని మామూలుగా అందరి అభిప్రాయం కూడా. జనాల్లో నుంచి వచ్చేటువంటి మాట, మాకు వినపడుతున్నటువంటి మాట, ఉండేటువంటి పరిస్థితి అది కదా ఆలోచన. అందుకని వీళ్ళకు వీళ్ళే ఒకవైపు అని మాట్లాడుకున్నప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయి కదా ఖచ్చితంగా. అందువల్ల ఎప్పుడైనా ప్రభుత్వాలతో ఢీ కొనాలి అనేటువంటి అభిప్రాయం ఎవరికీ మంచిది కాదు. సరే, ఆయన ఒక టన్ను తీసుకున్నాడు, ఒక నిర్ణయం. ఇక్కడ ఉండవు బెనిఫిట్ షోలు, ఇంకా ఉండవు. ఎందుకు? ఆ బెనిఫిట్ షోల వల్ల ఉంటే ఏమిటి లాభము, నష్టం ఏమిటి అని ఒక ఆలోచన లేకుండా వాళ్ళు కూడా చెప్పరు కదా. చెప్పిన తర్వాత ఇంకా దానికి మనం చేయగలిగింది కూడా ఏం లేదు. అందులోనూ సీఎంలలో కూడా ఎట్లుంటారంటే కొంతమంది సరేలే అని అనుకోవటము, ఒకసారి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మళ్ళీ బయట కాదు అని ఎట్లంటాడు ఆయన కూడా. కాబట్టి అందుకని అనలేదేమో మరి ఆయన, లేదని ఉండొచ్చు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి, వీళ్ళ నిర్ణయాలు వీళ్ళవి. టోటల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి చూసుకుంటే తొక్కిసలాట జరిగిన తర్వాత, రేవతి గారి మరణం తర్వాత అల్లు అర్జున్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం, రిమాండ్కి ఇవ్వటం, ఒక రాత్రి జైల్లో గడపటం, ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు ఒకవేళ ఆయన జాతకరీత్యా చూసుకున్నా సరే మరలా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? జాతకాన్ని బట్టి ఇప్పుడు ఇప్పటి వరకు ఇష్యూ ఓకే అయిపోయింది. అల్లు అర్జున్ జాతకాన్ని బట్టి చూసుకుంటే మరలా ఇంకొకసారి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఇంతటితో ఆగిపోయే పరిస్థితి ఉందా? ఇది ఎట్లుంటుందంటే అల్లు అర్జున్ గారు జైలుకు వెళ్ళే అవకాశం ఉందా అంటే మహామహులు కూడా పోయి వచ్చినారు కొన్ని కారణాల చేత. దేశాధినేతలే పోయి వచ్చినారు. అవును కదా. అది ఏమన్నా పెద్ద వింతనా పోయి రావటం అనేది? దేనికి పోయినాడు అనేటువంటి దాంట్లో వింత. అంతేగాని పోవడం, జైలుకు పోయి రావడంలో పెద్ద వింతేం ఉండదు. ఎంతమంది పోలేదు? గాంధీ మహాత్ముడు పోలేదా? తర్వాత ఎంతమంది పోలేదు? మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పోయి రాలేదా? జగన్ గారు పోయి రాలేదా? ఇలా అనుకుంటే ఎంతమంది పోయి రాలేదు? పాపం ఆమె స్త్రీమూర్తి కల్వకుంట్ల కవిత గారు పోయి రాలేదా? అనేక రకాల వాళ్ళు. ఎంతెందుకు ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చారు కదా. దేనికి పోయారు, ఎటువంటి దానికి పోయారు అనేటువంటిది ప్రామాణికంగా చూస్తారు. అంతే కదా. జనాలు ఏం చూస్తారు అంటే ఊరికే జైలుకు పోయినాడు అంటే జైలుకు దేనికి పోయినాడు అనేటువంటి చూస్తారు. ఇప్పుడు జాతకంలో ఏమిటి ఏముంది అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ కొన్ని మనం చేతులారా స్వయంకృత అపరాధం అనేది ఉంటుంది. ఓసారి మనకేం చెప్పినాడు శాస్త్రంలో? సిరిత వచ్చును సలలితముగా నారికేళ సలలిమి భంగిన్ అన్నాడు. నీళ్లు రావాలి అంటే టెంకాయలోకి ఎలా అయితే వస్తాయో ఇంత పెద్ద ఒక ఇంత పీచు, దాంట్లో ఇంత చెక్కలో ఇంతలా కొబ్బెర, ఆ కొబ్బెర లోపలికి నీళ్లు వచ్చాయి, రావాలనుకుంటే ఎలా వచ్చాయో చెప్పినవాడు. సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరిమిసుమతి మనం చెప్పినాడు కదా. అంటే ఏనుగు మనము స్పూన్తో తీసుకొని ఇట్లా గీక్కుంటే తప్ప వెలగపండు యొక్క నుజ్జు రాదు మనకు. ఏనుగు ఒక్కసారి లోపలట్టుకు అనేసి జివిరేసి ఉత్తచిప్ప బయట పడేస్తుంది. మరి ఎట్లా పోయింది అంటే, ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలు నేను తెచ్చుకున్నాను అని అనుకున్నది వాస్తవం.
స్వయంకృతాపరాధం జాగ్రత్తగా ఆయన ప్రతిభ ఎలా అయితే పెంచుకున్నాడో, ఏది ఏమైనా ఈ ఇష్యూతో తనకు తానే చేతులారా పోగొట్టుకున్నటువంటి వాడైనాడు. దీంట్లో ఎవరు కారణం కాదు. ఎవరు కారణం? నువ్వు పో, నువ్వు బ్రహ్మాండంగా పో, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, ఆమె పోతుంది అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు, చెప్పలేదు కదా. ఈ కారణానికి పోయినా పోకపోయినా కారణం ఎవరని? తనకు తాను చేసుకున్నదే కదా. ఎవరన్నా వేరే వాళ్ళు చేసింది ఉందా? లేదు కదా. మరి చట్టం అనేటువంటిది మనం ఏం చెప్తున్నాం, అందరికీ సమానము అనేటువంటి భావన చెప్తున్నాం కదా. చెప్తున్నప్పుడు కొంతమంది కరెక్ట్గా చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని మాట కాకుండా కరెక్ట్గా అమలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ గతంలో వాళ్ళు చేయలేదు అంటే వాళ్ళని తప్పుపడడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా లొసుగులు ఉన్నాయనుకోండి చట్టంలో, తప్పించుకున్న వాళ్ళు ఉంటారు. మనకు వాళ్ళకు ఒక చట్టమే చెప్తుంది కదా, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని కదా రాజ్యాంగం చెబుతున్నది. ఆ ప్రమేయంలో వాళ్ళు ఏదన్నా లొసుగులు ఉంటే తప్పించుకుంటారు. తప్పించుకుంటే ధన్యుడు, తప్పించుకోకపోతే స్వయంకృతాపరాధం. అంతే. ఏముంటుంది అక్కడ? అవునా కాదా? దీంట్లో ఏమన్నా వేరే ఉందా? ఏముండదు. ఆయన ప్రతిభ ఆయన తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా అని ఇంకోటని ఎప్పుడైనా నేను ఇదే మాట చెప్తున్నాను, ఒక ప్రతిభ, ఒక అవార్డు, ఒక గొప్పది మనకు వచ్చింది అని అన్నప్పుడు మనము ఆద్యంత పర్యంతము మనల్ని వేళ్ళ కళ్ళు చూస్తూ ఉంటాయని కదా వాళ్ళు భావించాలి. ఎక్కడి నుంచి ఎవడు కిందికి లాగుతాడో, కుర్చీ ఎక్కడం గొప్ప కాదు, కూర్చోవడం గొప్ప కాదు. కూర్చున్న వేళ నుంచి వీడు కూర్చున్నాడే, ఈ కుర్చీలో నుంచి వీడిని ఎట్లా దించాలి అని చూసేవాళ్ళు చుట్టూ ఎప్పుడూ ఉంటారు సమాజంలో. మనం అటువంటి సమాజంలో ఉన్నాం. మనం అందరూ నిష్ణాతులే అయితే సమాజంలో ఇంత తిప్పలు ఎందుకు ఉంటుంది? అందరు గొప్పవాళ్ళు ఉంటే. ఎప్పుడైతే వచ్చిందో నీవు దానికి మనం అప్రమత్తతగా చాలా ఒదిగి, గుమ్మడికాయంత అదృష్టం మనకు ఉన్నా కూడా ఆవగింజలాగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆవగింజంత వచ్చేటప్పటికి నా సమానం లేదు అని గుమ్మడికాయంత పెట్టుకున్నాం అనుకో, ఇబ్బందులు ఎవరికి అవుతాయి? నేను పెట్టుకున్నాడని నేను అనడం లేదు, కానీ మన నడవడిక, మన పోకడ, మన విధానము, మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ అనేటివి కొన్ని ఉంటాయి సమాజంలో. వేల కళ్ళు చూస్తాయి వీళ్ళను. పాపం తాను చిన్న దాని దగ్గర నుంచి ఏదో తనకంటూ ఒక ఇమేజ్ అని పెట్టుకొని పైకి ఎక్కి రావాలి అనేటువంటి తపనతో ఒక వింగ్లో, ఒక పంథాలో చేసుకుంటూ వస్తున్నాడు. ఏదైనా తను సొంతంగా చేసుకుంటూ ఒక పద్ధతిగా వచ్చి, మరి తాత పేరు నిలబెట్టాలి, తండ్రి పేరు నిలబెట్టాలి అనేటువంటి భావనతో కావచ్చు. ఏదైనా కష్టమే. సినిమా వరకు చాలా బాగా చేస్తాడు. ఎందుకు? మాకు కూడా నచ్చుతుంది. చాలామంది కొంతమంది బ్రాహ్మణులను అవహేళన చేసినారు అని అనేటువంటి సినిమాలు వచ్చి కొంతమంది విజృంభించిన ఒక సినిమా ఉంది, బ్రాహ్మణ వేషం వేసి అల్లు అర్జున్ గారు తీసిండేది, డీజే దువ్వాడ జగన్నాథ్. దాంట్లో బాగా చేసినాడు చక్కగా, బ్రాహ్మణ భాష మాట్లాడుతూ. అంటే హీరోలంతా ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి అది ఔన్నత్యం, అవి పెంపొందింపజేసేటివి. మరి ఏదో సరే, ఇది స్మగ్లింగ్ వ్యవహారము, ఎర్రచందనం దొంగతనాలు చేసేటువంటిది చెందేటివి. పూర్వం సినిమాల్లో కూడా దొంగతనాలు చేసేటువంటి ఇది చేస్తూ ఉన్నట్టుండి హీరో ఎక్కడో రియలైజ్ అయ్యి లాస్ట్కు హీరోగా మారిపోవడం అనేది చూపించేవాళ్ళు. బహుశా దీంట్లో నేనేం సినిమా చూడలేదు కానీ ఏవో బిట్లు చెప్పేటువంటి కారణాల చేత కొంత వింటాము కదా అని. మరి ఏదో కొంచెం అది అంత ఇది ఉన్నట్టేమీ లేదు. చివరిలో ఏదో కొంచెం ఔన్నత్యం వైపు ఉండేట్టుగా లేదు. ఒకటి, పోలీసు డిపార్ట్మెంటు వ్యవస్థ అనేటువంటిది సమాజంలో చాలా అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పోషణ పోషిస్తూ ఉన్నది. అందుకనే పూర్వపు నటులందరూ కూడా పోలీసు డిపార్ట్మెంట్ మీద వాళ్ళు కాకి దుస్తులు వేసుకున్నారు అంటే చాలా నిజాయితీగా యాక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా చేస్తూ వచ్చినారు. ఈ రాజశేఖర్ కావచ్చు, అంకుశం సినిమా తీసి ఇలా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అనేటువంటి, లాయర్లు అంటే ఏమిటి, డాక్టర్లు అంటే ఏమిటి, ఒక ఔన్నత్యం వాళ్ళ ఒక సమాజంలో ఈ పొద్దు పోషించేటువంటి వాళ్ళది.
ఇక్కడ మాకు వినిపిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎంతోమంది మా దగ్గర జాతకాలకు దాని దీనికి వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. కాబట్టి ఏదో కొంచెం పోలీసులను కొంచెం తక్కువ చేసి చూపించారు, చెందారు, వాళ్ళను కొంచెం మాట్లాడే విధానం కానీ ఇదంతా కూడా అనేది కూడా తెలుస్తూ ఉన్నది దాంట్లో. సరే, ఎవరు ఏది కావాలని చేయకపోవచ్చు, సినిమా పరంగా చూద్దాములే అని అనుకున్నా కూడా మనోభావాలు దెబ్బతినేటువంటి చేసే అధికారం ఎవరికీ లేదు. ఒక వ్యవస్థ, ఇప్పుడు నేను జాతకం చెప్పవచ్చును, ఇంకొకరి మనోభావాలు దెబ్బతినేట్టుగా చెప్పే అధికారం నాకు ఎక్కడుంది? నేను బోర్డు మీద వేసి, చార్టు మీద వేసి, వీడి గ్రహస్థితులు ఇవి అంటే వాడిని వివస్త్రుని చేసి నిలబెట్టడము, బోర్డు మీద వేసి చూపించడము రెండో ఒకటే కదా. అంతే కదా. ఏ వ్యక్తికి చెప్పాలనో ఆ వ్యక్తికి జాతకం చెప్పాలి. ఆ అధికారం నాకు ఎక్కడిది? నేను సమాజంలో ఉంటే ఏమైనా అంటే ఏమైనా ఎందుకు అనాలి అనే అవకాశం ఉండినా అనకుండా ఉండినటువంటి వాడు కదా విఘ్నుడు, సంస్కారవంతుడు. నువ్వు వచ్చావటి నేను అంటాను అంటే ఎందుకు అనాలి? ఆ లైన్ మనం ఎప్పుడు కూడా బార్డర్ దాటకుండా ఉంటే మనకు విలువ, ఎదుటి వాళ్లకు విలువ. ఈ విలువలు పాటించాలి. పాటించకపోతే ఎవరైనా ఇబ్బందులే వస్తాయి, ఎవరికైనా. ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ గారు ఆయన స్వయంతో ఆయన ఉండేటువంటి ప్రతిభ అవి ఇంకొక మార్గంలో ఉన్నతమైనటువంటి దీంట్లో సినిమాలు తీసేటువంటి విధానముగా చేసుకుంటూ ఆయన పోలీసు డిపార్ట్మెంట్ని ఇంకా గొప్పగా చూపించేట్టుగా కానీ లేదు. ఒక లాయర్ వృత్తి చేసిన ఒక బ్రాహ్మణ, అది చెప్తున్నాను కదా, దువ్వాడ జగన్నాథం సినిమాలో బ్రాహ్మణ వేషం వేసిన చాలా బాగా అది నవ్వుకుంటూ సంతోషంగా ఎనర్జీ కోసమే కదా చూస్తాం. నేను చూశాను అదృశ్య సినిమా కానీ ఇది కానీ కొన్ని చూస్తాం. చూసినప్పుడు ఏదో టీవీలో వస్తాయి కాబట్టి అదే పనిగా పోయి చూడలేం కదా, కాస్త సన్నివేశాలు చూస్తాం అంతేగాని అదే పనిగా మొత్తం చూడలేం కదా, ఎవరి పనులు వాళ్ళు సమాజంలో. అందుకని అలా తీసినప్పుడు 2-3 ముక్కలు చూసినప్పుడు బాగుంది, బాగా చేసినాడు, సంతోషం అని అనుకుంటాం. అలా ప్రతిభ పెంచుకోవాల్సినటువంటిది, ఇంకా ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి వ్యక్తి ఆయన. తప్పితాలు జరుగుతాయండి సమాజంలో, అనేక రకాల తప్పితాలు జరిగినంత మాత్రాన ఇంకా అయిపోయింది అనేటువంటిది ఉండదు. కాకపోతే ఈ సినిమా వల్ల కొంచెం ఎక్కువగా ఒక ఉన్నతమైనటువంటి ఇది రావాలి అని అనుకున్నవాడు దీని వలన, ఈ సినిమా వలన కొంచెం ఒక తెర అయితే కొద్దిగా ఇబ్బంది పడినట్టుగా ఉంటుంది కాక జాతకంలో అది కొంచెం ఇబ్బంది కొద్ది. ఒక చాలా ఫాస్ట్గా పోతున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా, అవును, దానికి ఎవరేం చేయలేం కదా. అంతే కదా. అది ఎందుకు వేసారు ఆ స్పీడ్ బ్రేకర్ అన్నప్పుడు మన మంచి కోసమే అనేటువంటి భావనతో ముందుకు వెళితే అందరికీ యోగదాయకంగా ఉంటుంది. అంతే. రైట్ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి అల్లు అర్జున్ అంశానికి సంబంధించి పుష్ప 2 మూవీలో మొదలైనటువంటి వివాదానికి సంబంధించి గురుగారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.